హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను రవ్వతో చిప్స్ చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్లోకి 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకోవాలి ఉప్మా రవ్వని. రవ్వను 5 నిమిషాలు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు మిర్చి వేసుకోవాలండి. మిర్చి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి రవ్వని. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఉప్మా రవ్వని. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పైగా. ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి మూత పెట్టుకొని. పిండి అయితే మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాం. కొంచెం పిండిని తీసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని అటు ఇటు గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే డైమండ్ లాగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ చేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. చిప్స్ని ఫ్రై చేసుకోవాలి. చిప్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీస్తున్నాను. ఇదే విధంగా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఉప్మా రవ్వతో చేసుకున్న చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి చేసి ఇవ్వండి. చాలా చాలా హ్యాపీగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.